పరీక్షల కాలం ముంచుకొస్తుంది. ఇక రాబోయే 2 నెలల పాటు అంతా పరీక్షల కాలమే. ఇలాంటప్పుడే చాలామంది విద్యార్థులకు మెదడు అంతా బ్లాంక్ అయినట్టుగా ఉంటుంది. బాగానే చదివినా పరీక్షలకు ముందు నుంచే సన్నద్ధం అయినా కొంతమందికి మెదడంతా మొద్దుబారినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చదివింది ఏది ఒక పట్టాన గుర్తుకు రాని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి? మెదడంతా బ్లాంక్గా అయిపోతున్నప్పుడు ఏం చేయాలి? ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకి మైండ్ బ్లాంక్ అయిపోయింది అంటారు. చదువుతూ ఉంటారు, చదివినప్పుడు బాగానే అర్థమవుతుంది, రికలెక్ట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే పరీక్ష రాస్తామో అనగానే ఏమవుతుందంటే వాళ్ళకి ఒక్కుమ్మడిగా ఆలోచనలు వస్తాయి. అంటే ఏంటి, నెగటివ్ థింకింగ్. ముఖ్యంగా ఏంటంటే నెగటివ్ థింకింగ్ అనేది వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఒక్కుమ్మడిగా వాళ్ళ మీద ఆందోళన అనేది వస్తుంది. ఎప్పుడైతే ఆందోళన వస్తుందో ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళ మైండ్ అంతా కూడా ఒక్కుమ్మడిగా ఆలోచనలు రావటం బ్లాంక్ అయిపోతుంది. దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఆలోచన అన్నది చదువు గురించే కాదు, సబ్జెక్టు గురించే కాదు, వాళ్ళు ముందు ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళు గుర్తుపట్టలేకపోతారు. ఆ విధంగా బ్లాంక్నెస్ వస్తుంది. తర్వాత ఒకటి ఏంటంటే 24 గంటలు చదువుతుంటారు కొంతమంది పిల్లలు. ఎందుకంటే అది తప్పుడు పద్ధతి. ఎందుకంటే లెర్నింగ్ అన్నది ఏంటంటే ఒక పద్ధతిలో చదవాలి, క్రమంగా చదవాలి. చదివి ఏంటంటే ఒక అరగంట 30 గంట, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ దాని తర్వాత తగ్గిపోతుంది. కాబట్టి చదివినవి అప్పుడు ఆపి ఒక్కసారి రికాల్ చేసుకోవాలి. మనం ఏం చదివాము, ఏమేం పాయింట్స్ ఉన్నాయి అని పాయింట్స్ ప్రకారం వాళ్ళు రికాల్ చేసుకున్నట్టయితే దాంతో కూడి సబ్జెక్టు మొత్తం గుర్తుకొస్తుంది. ఆ తర్వాత ఆ రికాల్ చేసుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు ఇంకో వేరే సబ్జెక్టు తీసుకున్న లేకపోతే వేరే చాప్టర్ తీసుకునే ముందు రోజు చదివిన విషయాల గురించి పాయింట్లుగా గుర్తు చేసుకోవాలి. అంటే రెండో రికాల్ అనమాట. అలా రికాల్ చేసుకోవటం వల్ల ఏంటంటే మెదడులో ఇవి ప్రోటీన్స్ ఫామ్ అవుతాయి అనమాట, మెమరీ ప్రోటీన్స్ లాగా అనమాట. దానివల్ల ఏంటంటే అవి మెదడులో చాలా గట్టిగా అవి నిలిచిపోతాయి అన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక పద్ధతి ఉంది, సైకాలజీ బుక్కుల్లో కూడా డిస్క్రైబ్ చేసేవాళ్ళు, SQR క్యూబ్ అని. ఎస్ అంటే సర్వే, అంటే ఏమేమి పాఠాలు అయ్యాయి, ఏమేమి సిలబస్లో ఉన్నాయి అని ఒకటి. సర్వే తర్వాత క్వశ్చనింగ్ అనమాట. ఏ విధంగా దీన్ని చదవాలి, మన సమయాన్ని కానీ ఈ సబ్జెక్ట్ కానీ ఎలా దాన్ని విభజించుకొని అవి రెండు పద్ధతిలో ఏ విధంగా చదవాలి అని క్వశ్చన్ చేసుకోవాలి. ఆ తర్వాత అంటే ఆ సబ్జెక్ట్ మొదలుపెట్టి రీడింగ్ అంటారు. ఫస్ట్ R ఇస్ రీడింగ్. అంటే క్షుణ్ణంగా ఆ సబ్జెక్ట్ని తొందరగా అయినా సరే ఆ సబ్జెక్ట్ని చదివి దాని అర్థం ఏంటి, ఆ లెసన్ ఏం చెప్తుంది అని తెలుసుకోవాలి. ఆ తర్వాత అంటే రికాల్ చేయాలి. దానిలో ఇంపార్టెంట్గాను ఏమేమి చదివాము, దానికి ఏం క్వశ్చన్లు వస్తే దానికి ఆన్సర్ ఎలా చేయాలి అని రికాల్ చేసుకోవాలి. రికాల్ చేసుకున్న తర్వాత మళ్ళీ బుక్ తెరిచి రివైజ్ చేసుకోవాలి. అంటే ఎంతవరకు నాకు గుర్తుంది, ఏమేమి మర్చిపోయిన పాయింట్స్ ఏంటి అని. ఈ పద్ధతి చాలా మంచి పద్ధతి. ఆ పద్ధతి ద్వారా అయితే లెర్నింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, కంప్లీట్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆందోళన రాదు. ఎప్పుడైతే ఒట్టి పాయింట్ గుర్తు చేసుకున్నా కూడా దాని వెనకాల నుంచి సబ్జెక్ట్ ఆటోమేటిక్గా గుర్తుకొస్తుంది.